మీరు మొదటిసారి బైబిల్ చదువుతున్నా, లేక ముందే చదివేసినా, అసలు బైబిల్ అంటే ఏంటి? అందులో ఎన్ని పుస్తకాలున్నాయి? ఆ పుస్తకాలు ఏం చెప్తున్నాయి అనేది ముందు తెలుసుకోవాలి. బైబిల్ ఒక పెద్ద పుస్తకం. నిజానికి అది ఒక్క పుస్తకం కాదు, 66 పుస్తకాల సమాహారం. అయితే ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది. ఇన్ని పుస్తకాలు నిజంగా అవసరమా? ఒక్క పుస్తకం సరిపోదా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ప్రతి పుస్తకం ఏమి చెప్తుందో చూడాలి. బైబిల్ ఈ 66 పుస్తకాలను 2 నిబంధనలుగా ప్రకటించింది. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. మొదట మనం పాత నిబంధన గురించి తెలుసుకుందాం. పాత నిబంధనలో మొత్తం 39 గ్రంథాలున్నాయి. అందులో మొదటి 5 కాండాలైన ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను ధర్మశాస్త్రము లేదా హీబ్రూలో తోరా అని అంటారు. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1వ సమూయేలు, 2వ సమూయేలు, 1వ రాజులు, 2వ రాజులు, 1వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలను చరిత్ర గ్రంథాలు అంటారు. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, జ్ఞాన గ్రంథాలు అని అంటారు. యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఒబద్యా, యోనా, మీకా, నాహూము, హబక్కూకు, సెఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి, వీటిని ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. ఇప్పుడు ఈ గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆదికాండము. ఆదికాండము అన్నీ ఎలా మొదలయ్యాయో చెప్తుంది. దేవుడు సృష్టిని, భూమిని, అందులో ఉన్న ప్రతి దాన్ని సృష్టించాడు. దేవుని సృష్టిలో అత్యంత ముఖ్యమైనది మనుషులు. ఇది పాపం ఎలా మొదలైందో కూడా చెప్తుంది. పాపం దేవుడి నుంచి రాలేదు. పాపం అనేది ఒక ప్రత్యేకమైన వస్తువు కాదు. అది మంచిదానిని చెడగొట్టడం మాత్రమే. మనుషులు పెరిగిన కొద్దీ పాపం కూడా పెరిగింది. అయినా దేవుడు ప్రపంచాన్ని విమోచించడానికి ఒక నిబంధన చేశాడు. అందుకు ఇశ్రాయేలు అనే నిబంధన ప్రజలను ఎంచుకున్నాడు. ఈ ప్రజల ద్వారానే ప్రపంచాన్ని ఆశీర్వదించాలని దేవుని యోచన. నిర్గమకాండము. దేవుని ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నాడు. దేవుడు మోషే ద్వారా వారిని విడిపించడం గురించి ఈ పుస్తకం చెప్తుంది. విడుదల మరియు రక్షణ. ఇది ఒక పెద్ద సూచన. యేసు మనలను పాప బానిసత్వం నుండి విడిపించి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్లడాన్ని సూచిస్తుంది. లేవియకాండము. రక్షించబడిన తర్వాత ఎలా జీవించాలి, పవిత్రంగా ఎలా ఉండాలి అనే దాని గురించి వివరిస్తుంది. విధులు, బలులు, ఆచారాలు. ఎందుకంటే దేవుని ప్రజలు ఆయనలాగే పవిత్రంగా ఉండాలి, ప్రపంచానికి వెలుగులాగా ఉండాలి అనేది ఈ పుస్తకం యొక్క భావన. సంఖ్యాకాండము. ఇశ్రాయేలీలు రక్షించబడిన వెంటనే వాగ్దాన భూమికి వెళ్ళలేదు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. అందులో ఎన్నో అపజయాలు, శిక్షలు, పతనాలు, పోరాటాలున్నాయి. ఇది మన జీవితంలానే ఉంటుంది కదా. ద్వితీయోపదేశకాండము. వాగ్దాన భూమిలోకి ప్రవేశించే ముందు దేవుడు తన నిబంధనను మళ్లీ గుర్తు చేస్తాడు. విధేయులైతే ఆశీర్వాదాలు, అవిధేయులైతే శాపాలు. మోషే అక్కడే మరణిస్తాడు. వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేడు. ఈ 5 పుస్తకాలను తోరా లేదా మోషే ధర్మశాస్త్రం అంటారు. ఇవి ఒక విశ్వాస జీవితాన్ని చూపిస్తాయి. సృష్టి, రక్షణ, పరిశుద్ధత. ఎప్పుడు ఆదికాండం తర్వాత నిర్గమకాండం ముందుంటుంది, లేవియకాండం తర్వాత ఉంటుంది. ఆదికాండంలో సృష్టి, నిర్గమకాండంలో రక్షణ, ఆ తర్వాత లేవియకాండంలో పరిశుద్ధత. రక్షణ తర్వాత కూడా జీవితం సులభం కాదు. అరణ్య ప్రయాణం ఉంటుంది. చాలామంది వాగ్దాన భూమిని చూడకముందే చనిపోతారు. కానీ ముఖ్యమైనది దేవునిపై విశ్వాసంగా ఉండడం. యెహోషువ. దేవుని ప్రజలు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకుంటారు. పోరాటం ఉంటుంది, కానీ దేవుడు వారితో ఉంటాడు. న్యాయాధిపతులు. ఒకే కథ మళ్లీ మళ్లీ జరుగుతున్నట్టుగా ఉంటుంది. జనులు ఆశీర్వాదం పొందడం, తర్వాత దేవుణ్ణి మర్చిపోవడం, బాధ, పశ్చాత్తాపం, మళ్లీ విమోచన. ఇలా ఇది ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. మనుషులు మారరు, కానీ దేవుడు మాత్రం కనికరంగా ఉంటాడు. ప్రతిసారి ఒక న్యాయాధిపతిని లేపుతాడు. రూతు ఒక విదేశీ స్త్రీ. ఇశ్రాయేలీరాలు కాదు, ఒక సాధారణ స్త్రీ. కానీ దేవుని నిబంధనలోకి వస్తుంది. ఆమె దావీదుకు ముత్తాత అవుతుంది. అలా యేసు వంశావళిలో భాగమవుతుంది. రూతు ఒక సాధారణ స్త్రీ అయినా దేవుడు ఆమెను గొప్పగా ఉపయోగించుకుంటాడు. 1వ సమూయేలు. దావీదు ఒక గొర్రెల కాపరి. గొల్యాతును ఓడిస్తాడు. సౌలు అసూయపడతాడు. దావీదు రాజుగా ఎదుగుతాడు. 2వ సమూయేలు. దావీదు రాజ్యం మంచిగా మొదలై పాపం వల్ల క్షీణిస్తుంది. కానీ ఒక గొప్ప వాగ్దానం చేయబడుతుంది. అదేంటంటే దావీదు వంశం నుండి ఒక శాశ్వత రాజు వస్తాడు. ఇది క్రీస్తును గూర్చిన ప్రవచనం. 1వ రాజులు. ఇది దావీదు కుమారుడైన సొలొమోను మహారాజు గురించి, అతను కట్టించిన యెరూషలేము దేవాలయం గురించి, అలాగే దాని యొక్క జ్ఞానం గురించి చెబుతూ అది పాపం వల్ల ఎలా పతనమైందో వివరిస్తుంది.
రెండవ రాజులు. రాజ్యం 2 భాగాలుగా విడిపోతుంది. చెడ్డ రాజులు, చివరికి నాశనం. ఏలియా వంటి ప్రవక్తలు పశ్చాత్తాపం పిలుపిస్తారు. 1 మరియు 2వ దినవృత్తాంతములు. రాజ్య చరిత్ర. వ్యక్తిగత పాపాల కంటే జాతీయ పాపాలపై దృష్టి. పతనం ఉన్న సంస్కరణలు కూడా ఉన్నాయి. ఎజ్రా. ఆలయం కూలిపోయింది. దాన్ని మళ్లీ కట్టారు, కానీ పాత మహిమ తిరిగి రాలేదు. నెహెమ్యా. గోడలు తిరిగి కట్టబడ్డాయి, కానీ కొత్త తరం పవిత్రత లేదు. ఇది మనకొక నిజం చెబుతుంది. మనం గతాన్ని తిరిగి తెచ్చుకోలేం, కానీ భవిష్యత్తుపై ఆశ పెట్టుకోవచ్చు అని. ఎస్తేరు. ఇందులో దేవుని పేరు ఎక్కడా లేదు, కానీ దేవుని చెయ్యి మాత్రం అన్ని చోట్ల ఉంది అని. దేవుడంతా నడిపిస్తున్నాడు అని చెబుతుంది. యూదులు ఈ కథను ఇప్పటికీ పండుగ్గా జరుపుకుంటారు. ఇప్పుడు జ్ఞాన గ్రంథాల గురించి మాట్లాడుకుందాం. యోబు గ్రంథం. బాధకు కారణమేమిటి? మనము దేవుని ఆశీర్వాదాల కోసం మాత్రమే ప్రేమిస్తామా అని ప్రశ్నిస్తూ, బాధలో కూడా దేవుని ప్రేమిస్తేనే విమోచన వస్తుంది అని హెచ్చరిస్తుంది. కీర్తనలు. ప్రతి మానవ భావానికి ఒక పాట. కీర్తనలు అనగా భావాలతో కూడిన గానాలు. ఈ కీర్తనలను చదవకూడదు, పాడాలి. కానీ ఇప్పటి ప్రజలు పాడకుండా చదువుతున్నారు. సామెతలు. జ్ఞానవాక్యాలు. ప్రసంగి. దేవుడు లేని జీవితం వ్యర్థం అని చెబుతుంది. పరమగీతము. ప్రేమ, దాంపత్యం, లైంగికత, అలాగే దేవుని వరాలు గురించి కావ్యం రూపంలో చెబుతుంది. యెషయా. ఇది పాత నిబంధన మరియు కొత్త నిబంధనలకు మైక్రో వర్షన్లా ఉంటుంది. న్యాయం మరియు ఆశ. యేసు గురించి స్పష్టమైన ప్రవచనలు. ఇర్మియా మరియు విలాపవాక్యాలు. ఖాళీ మతాచారాలు పనికిరావని చెబుతాయి. అలాగే యెరూషలేము పతనంపై విచారం. యెహెజ్కేలు. నాశనం మరియు కొత్త నిబంధన ఆశ. హృదయాలలో ధర్మశాస్త్రం. డానియల్. శాశ్వత రాజ్యం భౌతిక రాజ్యాల కంటే గొప్పది అని హెచ్చరిస్తుంది. చిన్న ప్రవక్తలు. హోషేయ. అవిశ్వాసం గురించి. యోవేలు. తీర్పు గురించి. ఆమోసు. పేదలపై అణచివేత గురించి. యోనా. సాధారణ కృప గురించి. మీకా. బెత్లెహేము నుండి రాజు రావడం గురించి. మలాకి. ఎలీయా మళ్లీ వస్తాడు అనే దాని గురించి వివరిస్తున్నాయి. ఇక్కడితో పాత నిబంధన ముగుస్తుంది. కొత్త నిబంధనలో మొత్తం 27 గ్రంథాలున్నాయి. అందులో మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే 4 సువార్తలు, చరిత్ర గ్రంథమైన అపోస్తలుల కార్యములు, పౌలు రాసిన 13 పత్రికలైన రోమా, 1వ కొరింథీయులు, 2వ కొరింథీయులు, గలతీయులు, ఎఫెసీయులు, ఫిలిప్పీయులు, కొలస్సయులు, 1వ తెస్సలోనికయులకు, 2వ తెస్సలోనికయులకు, 1వ తిమోతికి, 2వ తిమోతికి, తీతుకు, ఫిలేమోను ఉన్నాయి. హెబ్రీయులకు యాకోబు, 1వ పేతురు, 2వ పేతురు, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, యూదా అనే 8 సాధారణ పత్రికలు ఉన్నాయి. ఒక ప్రవచన వాక్య నెరవేర్పైన ప్రకటన గ్రంథం ఉంది. ఇందులో మొదటున్న 4 సువార్తలు యేసు జీవితం, మరణం, పునరుత్థానం గురించి వివరిస్తున్నాయి. అలాగే యేసు రాజుగా హెచ్చింపబడడం, జయించడం రీత్యా అధికారాన్ని పొందడం, రక్షకుడిగా నిరూపించుకోవడం, దేవుడిగా జనుల చేత అంగీకరించబడడం వంటివి చెబుతాయి. అపోస్తలుల కార్యములు, చర్చ్ ప్రారంభం, పౌలు ప్రయాణాలు, అతను చేసిన సేవ గురించి వివరిస్తోంది. పౌలు లేఖలు రోమా, రక్షణ సిద్ధాంతం గురించి. కొరింథీయులకు రాసిన పత్రిక నీతి, ప్రేమ గురించి. గలతీయులకు కృపద్వార రక్షణ కలగడం గురించి. ఎఫెసీయులకు సంబంధాల గురించి. ఫిలిప్పీయులకు బాధలో ఆనందం గురించి. కొలస్సైలకు క్రీస్తు విశ్వ సృష్టికర్త అనే దాని గురించి. తెస్సలోనిక క్రీస్తు 2వ రాకడ గురించి. ప్రకటన గ్రంథం చిత్ర విచిత్ర దృశ్యాలు, యుద్ధాలు, క్రీస్తు విరోధి పాలన, మృగం సంఖ్య, లేఖలు, రాజ్యాలు, క్రీస్తు 2వ రాకడ, సంఘం ఎత్తబడడం, తీర్పుల మధ్య పాత నిబంధనలో దేవుడు చేసిన నిబంధనను ముగింపునకు తెస్తుంది. తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం. చివరి మాట ఇది: దేవుడు గెలుస్తాడు, చెడు ఓడిపోతుంది. నూతన మానవాళి స్థాపన, 1000 ఏళ్ల పాలన. బైబిల్ ఇంకా చాలా ఉంది. ఈ వీడియో ఉద్దేశం ఒకటే: ప్రతి పుస్తకం ఎందుకుందో ఒక అవగాహన ఇవ్వడం. ప్రతి పుస్తకం ఒక రత్నం లాంటిది. అన్నీ కలిపితే దేవుని నీతి బయటపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. తర్వాత వీడియోలో దేవుడు ఒక స్త్రీ ద్వారా ఇశ్రాయేలును ఎలా నడిపించాడో తెలుసుకుందాం.